అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎలాంటి వీడియోలతో స్టోరీలు కావాలో మాకు తప్పకుండా తెలియచేయండి. మనం చెప్పుకునే కథ పేరు బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ. ఎపిసోడ్ 5 ముగించుకొని 6లోకి వచ్చేశాం. ఒక అబద్ధపు కేసు ఒక అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. నిజంగా అర్జున్ దొంగనా, లేక ఎవరో పన్నిన కుట్రలో అర్జున్ చిక్కుకోబోతున్నాడా అనే విషయం మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పోలీసులు అర్జున్ ఇంటికి వస్తారు. అర్జున్ను 50 లక్షలు దొంగతనం చేసిన కేసులో తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంటారు. అప్పుడు మేఘన షాక్లో నిలబడిపోతుంది. అర్జున్ దొంగతనం చేయడం ఏంటి సార్? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఖచ్చితంగా ఇది నిజం కాదు. అర్జున్ అలాంటివాడు కాదు. సార్ మీరు సరిగ్గా చూసుకున్నారా? చూడండి సార్ ఒకసారి. అర్జున్ అలాంటివాడు కాదు అని మళ్ళీ మళ్ళీ చెబుతుంది మేఘన. ఆ మాటలకు పోలీస్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఆయన స్టేషన్కు తప్పకుండా రావాల్సింది అని అన్నారు పోలీస్ అతను. ఆ మాటలకు అర్జున్ ప్రశాంతంగా, అమ్మా, నాన్న, మేఘన, మీరు భయపడకండి. ఎందుకంటే నేను ఏ తప్పు చెయ్యలేదు. కాబట్టి మీరు దీని గురించి ఆలోచించొద్దు, భయపడొద్దు. నేను తప్పకుండా నిర్దోషిగా బయటికి వస్తాను అని చెప్పి బయలుదేరాడు అర్జున్. ఆ మాటలు విన్న మేఘన కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. అర్జున్ పోలీస్ జీపులో తీసుకెళ్తారు. స్టేషన్లోకి వెళ్ళాక ఒక ఇన్స్పెక్టర్ అర్జున్ని సీసీటీవీ వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో ఒక అతను కనిపిస్తాడు. అతను అచ్చం అర్జున్లా కనిపిస్తాడు. ఆ కంపెనీలో ఒక లాకర్ నుంచి డబ్బు తీస్తున్నట్టు ఒక వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఇప్పుడేం చెప్తావు అర్జున్? చూడు, నువ్వే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. నీకు సంబంధించిన ఒక ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడేం మాట్లాడతావు? ఇప్పుడు నువ్వు కాదని బుకాయిస్తావా అంటూ ఇన్స్పెక్టర్ అర్జున్ని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్జున్, సార్, అది నేను కాదు సార్. ఎవరో నాలాగా వేషం వేసి చేశారు ఈ దొంగతనం. నేను అలాంటి వాడిని కాదు సార్ అని చెప్తాడు అర్జున్. ఇన్స్పెక్టర్ నమ్మడు. మరోవైపు మేఘన ఇంటికి వచ్చి అర్జున్ గది చూస్తుంది. ఆ గదిలో ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమో అని ఇల్లంతా కలియ చూస్తుంది మేఘన. అతని డైరీ ఒకటి కనిపిస్తుంది. ఆ డైరీలో ఇలా రాసి ఉంటుంది: మేఘన, నన్ను ఎప్పుడైనా అంగీకరిస్తే చాలు, అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు అని మేఘన గురించి రాసి ఉంటుంది ఆ డైరీలో. అది చదివిన మేఘన కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. మేఘన ఇలా అనుకుంటుంది అర్జున్ గురించి మనసులో: ఇంత మంచి మనిషిని నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. అర్జున్ చాలా మంచివాడు, పైగా చాలా ఓపిక మనిషి. అదే సమయంలో రోహిత్ ఒక హోటల్లో ఆ రహస్య వ్యక్తిని కలుస్తాడు. రోహిత్, ఇప్పుడు అర్జున్ జైలుకే కదా అని అడుగుతాడు. రహస్య వ్యక్తి, ఇంకా కాదు, ఒక సాక్షి మిగిలి ఉన్నాడు అని చెబుతాడు. ఆ మాటలు రోహిత్కి అస్సలు అర్థం కాదు. అతన్ని కూడా మనం మౌనం చెయ్యాలి అని అంటాడు. రోహిత్ ఆశ్చర్యంగా, అతన్ని కూడా మనమెలా సైడ్ చేస్తాం? అసలు ఆ రహస్య వ్యక్తి ఎవరు? ఇంకా సాక్షి ఎవరు అని రోహిత్ అర్థం కాకుండా చిరునవ్వు నవ్వుతాడు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటూ అజ్ఞాత వ్యక్తి రోహిత్కి చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఆ రాత్రి మేఘన ఫోన్కు ఒక అజ్ఞాత నెంబర్ నుంచి వీడియో వస్తుంది. ఆ వీడియోలో అర్జున్లా కనిపించిన వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికిపోతాడు. అది అర్జున్ కాదని స్పష్టంగా కనిపిస్తుంది. అయినా సరే అదే ప్రూఫ్ చూపించి అర్జున్ అరెస్ట్ చేస్తారు. కాబట్టి వీడియో చివరిలో ఒక మెసేజ్: అర్జున్ నిర్దోషి. నిజం తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా రేపు ఉదయం 10 గంటలకు పాత గోడౌన్ దగ్గరకు ఒంటరిగా రావాలి అని మేఘన ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది.
దాంతో మేఘన ఆశ్చర్యంతో ఈ మెసేజ్ పంపింది ఎవరు, నాకెందుకు పంపించారు అనుకుంటూ ఆలోచనలో పడిపోతుంది మేఘన. కొనసాగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.